అందరికీ నమస్కారం. నా పేరు సుజిత్. నేను ఎస్ఆర్కే కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ప్రాముఖ్యంగా సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒక కొట్టే మూడు విషయాలు చెప్తాను. నేను తీసుకున్న అంశం వచ్చి అనంత వలసవాదం. ప్రాముఖ్యంగా వలసవాదం విషయానికి వస్తే మనకి 1947 మనకి గుర్తొచ్చే విషయం స్వాతంత్ర విషయంలో తీసుకుంటే ఇద్దరు రైటర్స్ సల్మాన్ రషీదా అండ్ రషీద్ అట్ ద సేమ్ టైం ఖుష్వంత్ సింగ్. ఒకళ్ళేమో మిడ్ నైట్ చిల్డ్రన్ డ్రీమ్ అనే ఒక నవల, ఇంకొకళ్ళేమో ట్రైన్ టు పాకిస్తాన్ అనే ఒక నవల రచించారు. ఈ రెండు విషయానికి ఏంటి పోస్ట్ కొలోనియలిజం అనంతర వలసవాదానికి ఉన్న సంబంధం ఏంటి, అది ఇక్కడ మనకి ఎలా రిఫ్లెక్ట్ సోషియో రిఫర్మేషన్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ప్రాముఖ్యంగా దెయ్యాలు అందరికీ మనకు తెలిసిన విషయం, దెయ్యాల విషయం మాట్లాడుకుంటాం. మిమ్మల్ని అందరికీ ఒక ప్రశ్న అడుగుతాను, దెయ్యాలు ఆడవాళ్ళే అని చెప్పి ఎలా చెప్పారు? ఎవరో అన్నారు, మగవాళ్ళు అన్నారమ్మా, ఎవరో అన్నారు. దెయ్యాలు తెల్ల చీరే కట్టుకుంటాయి, వేరే బట్టలు వేసుకోవు అని ఎవరు చెప్పారు మనకి? ఎవరో అన్నారు. దెయ్యాలు చుట్టువేరు పోసుకుంటాయి, దెయ్యాలు ఆడవాళ్ళు మాత్రమే అని చెప్పి ఎవరు చెప్పారు మనకి? ఎవరో అన్న విషయాలు అయ్యింది. అంటే సార్ ఎవరో చెప్పిన విషయాలు ఓకే సార్, ఆ విషయానికి వస్తే ఇది కంప్లీట్ గా డిఫరెంట్ అయిపోతుంది, ఫెమినిజం దగ్గరికి వెళ్ళిపోతుంది సార్ ఇది. సో నేను చెప్పాలనుకున్న అంశం వచ్చి పోస్ట్ కొలోనియలిజం. తెలుగు చాలా వరకు రచయితల మీద, రాసే విధానాల మీద, రాసే ఐడియాలజీ మీద చాలా వరకు అనంత it is having a lot of influence on human consciousness, because when we are taking Ambedkar, we all knew that Ambedkar is a central figure for idealism, socialism, secularism, liberty, equality, fraternity, all these aspects, but we were just seeing him in idol, not following his ideology. మా గురువు గారు తెలుగులోనే మాట్లాడుతున్నారు, నేను ఇంకా ప్రలాప్ చేస్తున్నాను. ఇంకొక విషయం, ఒక చిన్న కథ చెప్తాను. ఇది నాకు వ్యక్తిగతంగా నాకు ఎప్పటి నుంచో మనసులో రేగుతున్న కథ. ఒక పెళ్ళైన కొత్తలో ఇద్దరు జంట, అంటే భార్య భర్త ఒక 20 సంవత్సరాల తర్వాత ఎవరో వచ్చి అడిగారంట భార్య, అమ్మా ఏమైంది మీ ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు అని చెప్పి అడిగారంట. భార్య సమాధానం చెప్తుంది, పెళ్ళైన కొత్తలో ఫస్ట్ రోజు మా ఆయన గారు ఒక కుక్క ఉండేది. మా ఆయన గారు కుక్క ఏం జరిగిందంటే అది అల్లరి చేస్తుంది, ఫస్ట్ వార్నింగ్ అన్నాడు. రెండోసారి అల్లరి చేసింది, సెకండ్ వార్నింగ్ అన్నాడు. అది మూడోసారి అల్లరి చేసేసరికి బండ తీసుకుని తలగా వాళ్ళ కూడా చంపేశాడు. బహుశా అర్థం కాదు అనుకుంటా. బండ తీసుకుని తలగా వాళ్ళ కూడా చంపేశాడు. చంపేసిన తర్వాత నా వైపు తిరిగి ఫస్ట్ వార్నింగ్ అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాట్ టాకింగ్ అబౌట్ ఫెమినిజం అది చెప్పన్నాడు. ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావనలోకి తీసుకొచ్చాను అంటే, పోస్ట్ కొలోనియలిజం ఈస్ నాట్ మూమెంట్ ఆఫ్ సప్రెషన్. చాలా మందికి ఏంటి అంటే ఫెమినిజం అంటే బయలుదేరిపోతాం, అందరం బయలుదేరిపోతాం, పంచలు ఎగ్గట్టుకొని లుంగీలు ఎగ్గట్టేసేసుకుని పదండి ముందుకు కలుగుతాం, పదండి అందరికి సమానత్వాన్ని చేకూరుద్దాం అని చెప్పి అంటారు. బట్ నో వన్ ఈస్ ఫాలోయింగ్ టు చేంజ్ ది ఐడియాలజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ప్రెసెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మూడవ విషయం మా తాతగారు తిరుపతి రామస్వామి చౌదరి గారు. నిన్న రాత్రి నేను నా గురుగారితో మాట్లాడిన తర్వాత ఏం చెప్పాలి అంటే, మీ అందరికీ నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఒక మహావృక్షం గుంపులో ఒక చిన్న మొక్కని ఇప్పుడిప్పుడే ముందుకు వస్తూ ఉన్నాను. ఒక విషయం కనుక నేను తీసుకుంటూ తిరుపతి గోపీచంద్ గారి అసమర్థ జీవన యాత్ర, ఆ అంశాలు కనుక నేను తీసుకుని అవి ప్రస్తావించడం మొదలు పెడితే అవి కూడా సేమ్ అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. మన ఆధునిక సాహిత్యంలో కానీ, ఆధునిక సాంప్రదాయాల విషయంలో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయాల్లో కానీ, వీఆర్ నాట్ yet to be replaced and we are going to be replaced soon. మనం ఇప్పుడు దాకా అయితే టీచర్ ని ఏ ఒక్క శాస్త్రం కూడా రీప్లేస్ చేయలేకపోయింది, కానీ ఆధునిక సాంప్రదాయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రీప్లేస్ చేస్తుంది అని చెప్పి చాలా మంది చాలా భావాలు
వ్యక్తీకరిస్తున్నారు, వ్యక్తపరుస్తున్నారు, కానీ అది ఎన్నటికీ జరిగిన విషయం. సో ఇన్ దిస్ త్రీ కాన్సెప్ట్స్ ఐ థాట్ టు షేర్ మై ఐడియాలజీ రిగార్డింగ్ పోస్ట్ colonialism in socio-cultural reflections in Telugu literature. Thank you so much for this opportunity.